ఇక్కడ మనకు ఒక హోటల్ యందు గల వారిలో 60% మంది శాకాహారము, 30% మంది మాంసాహారము మరియు 15% మంది 2 రకముల భోజనాలు చేయుచున్నారు. ఒకవేళ మొత్తం హోటల్ యందు 96 మంది ఉన్నట్లయితే ఏమి భోజనం చేయకుండా ఉన్నవారు ఎంత మంది అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే విధంగా వేసుకుంటే మనం ఇక్కడ ఏం చెప్పాడు, మనము వెజిటేరియన్, ఇది నాన్ వెజిటేరియన్, అంతే కదా, శాకాహారము మాంసాహారం చెప్పాడు. ముందుగా మనం ఏం ఫిల్ చేయాలని చెప్పాం, 2 భుజించేవారు, 15% మంది 2 భుజిస్తున్నారు అన్నాడు. 15. నెక్స్ట్ వచ్చేసి మనకేం చెప్పాడు, 60% మంది శాకాహారం. ఈ 15 మంది పోతే బ్యాలెన్స్ ఎంత ఉంది, 45. నెక్స్ట్ 30% మంది మాంసాహారం అన్నాడు. ఈ 15 పోతే ఇంకా 15 ఉంది. మొత్తం పర్సంటేజ్ ఎంత అవుతుంది చూడు, 45 + 15 60 75. 75 పోతే ఇది బ్యాలెన్స్ ఎంత ఉన్నారు ఇక్కడ, 25 ఉంటుందన్నమాట. నిన్ను అడుగుతున్నది ఏంటంటే, సో ఇందులో హోటల్ యందు 96 మంది ఉన్నారంట ఏమీ తినకుండా. వీళ్ళేమో ఓన్లీ వెజిటేరియన్, వీళ్ళు నాన్ వెజిటేరియన్, వీళ్ళు 2. మరి బయట ఉన్నోళ్ళు, కూర్చున్న వాళ్ళు, సప్లై చేసేవాళ్ళు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వెయిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏం తినట్లేదు. అంటే 25% ఆఫ్ టోటల్ మెంబర్స్ ఎంత, 96. అంటే దీంట్లో 1/4 అంటే ఎంత అవుతుంది, 24. సో 24 ఈజ్ ద ఆన్సర్ అనమాట.